నజరేయుడైన యేసునామమున మీ అందరికీ నా వందనాలు. జీవితంలో కొన్ని పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నప్పుడు, వాటి ద్వారా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు మన శక్తి సరిపోదండి కదా. నా శక్తి సరిపోదేమో, నా బలము సరిపోదేమో, ఎలా ఎదుర్కోవాలి ఇటువంటి పరిస్థితులని, ఎలా వీటి నుంచి బయటపడాలి అని ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారా? మీ పరిస్థితులు మిమ్మల్ని కృంగదీస్తున్నాయా? ఒక్కమారు యూదా రాజైన యెహోషాపాతును జ్ఞాపకం చేసుకో. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము మీరు చదివినట్లయితే అందులో సిరియన్ల దండు, ఒక గొప్ప సైన్యము యూదా రాజైన యెహోషాపాతు మీదకి, ఆ రాజ్యం మీదకి వస్తుంది. 12వ వచనంలో చూడండి, ఆ రాజు ఏ విధంగా ప్రార్థన చేశాడంటే, అయ్యా దేవా, ఈ గొప్ప సైన్యాన్ని ఎదుర్కొనేందుకు నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదు, ఎటూ తోచని స్థితిలో ఉన్నాను, నీవే నా దిక్కు అని. చాలాసార్లు మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉంటాం. మన శక్తి సరిపోని, బలము సరిపోని పరిస్థితుల ద్వారా మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఎటూ తోచని స్థితిలో మనం ఉన్నప్పుడు జ్ఞాపకపరుచుకోండి, ఆ దినమున యెహోషాపాతు రాజుతో మాట్లాడిన దేవుడే ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. భయపడుకుము, చడియకుము, నీవు కాదు నీ యుద్ధాన్ని నేనే జరిగిస్తాను అని 15వ వచనంలో దేవుడి మాటని చెప్పినట్లు మనం చదువుతున్నాం. నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కొంటున్నది ఎటువంటి పరిస్థితి అయినా, నిన్ను కృంగదీస్తున్న ప్రతి ఒక్క పరిస్థితిని మార్చేందుకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. భయపడొద్దు, చడియొద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. క్రీస్తులో